హై గైస్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇదైతే మనకి చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట. సో అదేంటంటే ఫస్ట్ టైం మన ఛానల్ అయితే ఫారెన్ బ్రాండ్ సంబంధించిన స్మార్ట్ వాచ్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. మరి సో ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేసి చివరిగా చూడండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సో మనం వీడియోకి వచ్చినట్లయితే ఇది ఒక స్మార్ట్ వాచ్ అనమాట. ఇదేంటంటే మనకి కోగన్ స్మార్ట్ వాచ్ అనమాట. ఈ కోగన్ చూసుకున్నట్లయితే సిరీస్ ఏంటంటే కోగన్ యాక్టివ్ ప్లస్ 2 స్మార్ట్ వాచ్ అనమాట. ఫ్రెండ్స్ ఇది మనకి ఆస్ట్రేలియాలో అయితే లభిస్తుంది. ఒక బ్రాండ్ అయితే మనకి మోస్ట్లీ. సో ఇది ఫారెన్ వాచ్ అని చెప్పుకోవచ్చు. ఇది నాకు ఎలా వచ్చిందంటే మా మావయ్య అండ్ అత్తయ్య వాళ్ళు అయితే నాకు గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. సో అనదర్ వన్. సో చూసుకోవచ్చు 2 వాచెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క యాక్టివ్ ప్లస్ 2 స్మార్ట్ వాచ్ అయితే మనం కంప్లీట్ గా అయితే రివ్యూ చేద్దాం. సో అదేవిధంగా అన్బాక్సింగ్ కూడా చేద్దాం. సో అందుకన్నా ముందుగా ఇండియన్ బ్రాండ్స్ తో పోల్చుకున్నట్లయితే దీంట్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా అనుకుంటే మాత్రం సో కొంత డిఫరెన్స్ ఉంటుంది. సో ఎందుకంటే ఇది చాలా పాపులర్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫారెన్ బ్రాండ్ కూడా ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది. మరి ఇది ఓపెన్ చేసిన తర్వాత ఓవరాల్ అయితే చూద్దాం మనకి ఏ విధంగా వస్తుందని. సో అందుకని ముందుగా దీనికి సంబంధించిన ప్రైస్ అయితే చూద్దాం. ఇది యాక్చువల్గా మనం చూసుకున్నట్లయితే $80 అనమాట. ఐ మీన్ ఆస్ట్రేలియా డాలర్స్ చూసుకున్నట్లయితే $99 అనమాట. సో ఇదే మనకి ఇండియన్ రూపీస్లో 5000 వరకు అయితే ఇది ఉంటుంది వర్త్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వాచ్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే చూసేయండి. గ్యాస్ మనమైతే కోగన్ సంబంధించిన యాక్టివ్ ప్లస్ 2 స్మార్ట్ వాచ్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో చూస్తున్నారు మీరైతే. ప్రీమియం లుక్ అయితే ఉందన్నమాట బాక్స్ మీద కూడా మనకి. సో ఎక్కువ నేమ్స్ ఇచ్చేసి సో క్లమ్జీగా కాకుండా సో కొంచెం క్లాసిక్గా ఉందని చెప్పుకోవచ్చు. సో బాక్స్ అన్నది అయితే మనకి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి టాప్లో యాక్టివ్ ప్లస్ 2 స్మార్ట్ వాచ్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనకి కోగన్ సంబంధించిన బ్రాండ్ అయితే కొంచెం స్మాల్ సైజ్ ఇచ్చారు. దీన్ని ఓపెన్ చేసిన వెంటనే నాకు యూజర్ గైడ్ అయితే వచ్చిందనమాట. సో యూజర్ గైడ్లో వాచ్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పి ఒక పిక్చర్ అయితే కనిపిస్తుంది మనకి. సో అదేవిధంగా వాచ్ సంబంధించిన మోడల్ కనిపిస్తుంది యాక్టివ్ ప్లస్ 2 అని. దీంట్లో వాచ్ సంబంధించిన ఓవర్ వ్యూ అండ్ వార్నింగ్ అండ్ యాప్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకో వెరీ ఫిట్ అని చెప్పి ఒక యాప్ అయితే ఉంటుంది అనమాట. సో యాప్ ఇన్స్టాల్ చేసుకుని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ కంప్లీట్ ప్రాసెస్ మీకు చూపిస్తాను ఇవాళ వీడియోలో. సో అదేవిధంగా సో దీనికి సంబంధించిన 1 year వారంటీ అయితే చూడవచ్చు మీరైతే. సో వారంటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట ఇదైతే. సో దీని నుంచి మనం పక్కన పెడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాచ్ అని చూడవచ్చు ఓవర్ వ్యూ. సో మీదైతే బ్లాక్ అండ్ సిల్వర్ ఫినిషింగ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది మనకి ఏదైతే స్ట్రిప్ ఉంటుందో చాలా ఎక్స్ట్రీమ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. స్ట్రిప్ క్వాలిటీ అయితే చాలా ఎక్స్ట్రీమ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా దీంట్లో చాలా రకాల హోల్స్ చివరికి వస్తాయి. సో ఎంత చిన్న హ్యాండ్ అయినా ఎంత స్లిమ్గా ఉన్నా సరే మీరు చాలా మందికి అయితే సూట్ అవుతుంది అనమాట. దీంట్లో అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు మనకి. సో దీంట్లో మనకి సింగిల్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో మనం అయితే మల్టీ టాస్కింగ్ ఇవన్నీ కూడా చేయొచ్చు అనమాట ఒక ఫంక్షన్ తోటే. సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మనకి ఇవన్నీ కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ బ్రాండ్ సంబంధించిన లోగో అయితే కింద ఉంది మనకి. సో దీంట్లో మనం చేయవలసిన వార్నింగ్ కూడా నోటీస్ చేస్తున్నారు. దీంట్లో యూజ్ చేసిన ప్లాస్టిక్ కానీ వేరే మెటీరియల్ కానీ సంబంధించిన లోగో కనిపిస్తుంది. సో దీనికి సంబంధించిన లైట్ ఇండికేటర్ లైక్ బ్లింక్ ఉంటుంది కదా మనకి, అంటే బీపీ ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నప్పుడు లైట్స్ బ్లింక్ అవుతాయి కదా, వాటిని చూడవచ్చు. అదేవిధంగా ఛార్జింగ్ పోర్ట్స్ కూడా మీకు 3 dots కనిపిస్తుంది. వాచ్ని మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ తీసాం. దీని తర్వాత మనం అయితే పవర్ ఆన్ అయితే చేద్దాం. సో పవర్ ఆన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాచ్ని అయితే లాంగ్ ప్రెస్ చేశాను బట్ అవ్వలేదు. సో మీకు కూడా అవ్వకపోతే ఇన్కేస్ ఒక చిన్న పని చేయండి చాలు. ఛార్జర్ ఉంటుంది కదా మనకి, ఛార్జర్ పిన్తో ఒకసారి ఛార్జ్ పెట్టి ఫార్వర్డ్ బటన్ లాంగ్ ప్రెస్ చేయండి. అది మీకు అయితే ఈజీగా అయితే ఆన్ అయిపోతుంది. సో నేనైతే నార్మల్గా ఇలా టచ్ చేశాను, ఆన్ అవ్వలేదు. ఒకసారి మీరు ఛార్జర్తో ఆన్ చేయండి. సో ఛార్జింగ్ అయిపోతుంది. వాచ్ని పవర్ ఆన్ చేశాను. పవర్ ఆన్ చేసిన తర్వాత మీకు ప్లే స్టోర్లో యాప్ చెప్పాను కదా, సో వెరీ ఫిట్ అని. సో ఈ అప్లికేషన్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వన్స్ మీకు మొబైల్ ఫోన్లో లైక్ iOS కానీ ఆండ్రాయిడ్ కానీ ఈ 2 ఫోన్స్లో మీరు ఏ ఫోన్ ఉంటే ఆ ఫోన్లో వెరీ ఫిట్ అని చెప్పి ఇన్స్టాల్ చేసుకోండి యాప్ని. ఇక్కడ మనం చూసుకోవచ్చు వాచ్ అనేది పవర్ ఆన్ అయిన తర్వాత ఇన్స్ట్రక్షన్ చెప్తుంది. సో మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, లేదంటే QR కోడ్ స్కాన్ చేసుకోమని. మనకి వెరీ ఫిట్ అని చెప్పి అప్లికేషన్ ఇన్స్టాల్ అయిన తర్వాత స్టార్ట్ టు యూజ్ ట్యాప్ చేసి ఇక్కడ అగ్రీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ యాప్ అనేది నేను ఏమైతే స్టెప్స్ చేస్తానో మీరు కూడా ఈ వాచ్ యూజ్ చేసినట్టు మాత్రం యాప్ని కనెక్ట్ చేసుకోవడం కోసం ఈ స్టెప్స్ని అయితే ఫాలో అవ్వండి కంప్లీట్గా. సో కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవరీ పర్మిషన్ మనం ఆన్ చేస్తేనే ఇది మన మొబైల్ ఫోన్కి కనెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా చూసుకోవచ్చు మనకి పేరుది డివైస్ అని చెప్పి వస్తుంది. ఇది కొంచెం ఇలా స్కాన్ అవ్వడానికి కొంచెం టైం పట్టవచ్చు. అందుకే నేను ఏం చేస్తానంటే సో రైట్లో టాప్లో చూసుకోవచ్చు మనకి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట, స్కాన్ ఆప్షన్. సో దాని మీద మీకు అయితే క్లిక్ చేసి అయితే చూపిస్తాను. ఇప్పుడు స్కాన్ ఆప్షన్ క్లిక్ చేసి పర్మిషన్స్ మరలా 2 సార్లు ఆన్ చేసిన తర్వాత వాచ్లో వచ్చిన QR కోడ్ అనేది ఏదైతే ఉంటుందో ఆ QR కోడ్ని మనం స్కాన్ చేసినట్లయితే సో ఇన్స్టాంట్గా వాచ్ అనేది మన మొబైల్ ఫోన్కి అయితే పేర్ అయిపోతుంది. సో అంటే మన మొబైల్ ఫోన్లో వచ్చే వాట్సాప్ మెసేజ్ కానీ కాల్స్ కానీ సంథింగ్ ఇవన్నీ కూడా మన వాచ్లోకి అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకోవచ్చు దీంట్లో మనం వాచ్లో యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తున్నది మనకి బ్లూ టిక్ అయితే ఒకటి వస్తుంది, గ్రీన్ టిక్. సో ఇది గ్రీన్ టిక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకి పర్మిషన్స్ నీడెడ్ అనమాట. సో మెయిన్లీ పర్మిషన్స్ అనేది అలౌ చేస్తేనే కాల్ రావడానికి పర్మిషన్, SMS
ఎస్ఎంఎస్ రావడానికి ఒక పర్మిషన్. సో ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్మిషన్ అనమాట. అంటే ఇవి నాకు యాక్సెప్ట్ చెయ్యి, ఈ వాచ్ నాకు సంబంధించింది అని చెప్పి కొన్ని పర్మిషన్స్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు సెలెక్ట్ యువర్ కంట్రీ. మీకు ముందుగానే చెప్పాను ఇది ఫారెన్ వాచ్ కాబట్టి, సో దీనికి మీకు ఏ కంట్రీలో వాడుతున్నారో ఆ కోడ్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను. డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది అండ్ హైట్ వెయిట్ అడుగుతుంది. ఇవన్నీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత చూసుకోవచ్చు మీ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు టర్న్ ఆన్ ట్యాప్ చేయవచ్చు, మీ ఇష్టం అది. సో నోటిఫికేషన్ పై కనిపించడం లేదు. ఇక్కడ మనకి కాల్ అలర్ట్ అని చెప్పేది ఉంటుంది అండ్ మ్యూజిక్ కంట్రోల్ ఉంటుంది. దీంట్లో మనకి ఏదైనా యాప్ సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తే దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క Active+2లో Kogan సంబంధించిన Active+2 ఇంకోటి ఏంటంటే కాలింగ్ ఫీచర్ అయితే లేదు. సో కాలింగ్ ఫీచర్ లేదు. మనకి ఏదైనా యాప్ సంబంధించిన నోటిఫికేషన్ యాక్సెస్ చేసుకోవచ్చు, మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు, ఫైండ్ మై డివైస్ చేయవచ్చు. ప్లస్ మీకు ముందుగానే చెప్పిన విధంగా డివైస్ అండ్ యాప్ నోటిఫికేషన్స్ అన్ని ఆన్లో ఉంటేనే మనం ఏదైనా చేయగలం. ఈ విధంగా మీకు వచ్చే వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ సంథింగ్ ఆల్ నోటిఫికేషన్ అయితే మీకు వాచ్కి వచ్చే విధంగా సెట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి నోటిఫికేషన్స్ వస్తుంది, మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు, కాల్ అలర్ట్ వస్తుంది. తప్ప కాల్ అయితే మనం లిఫ్ట్ చేయలేం. దీంట్లో మెయిన్లీ వీళ్ళైతే స్పోర్ట్స్ సంబంధించిన లుక్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది. అంటే మనం ఏదైనా సరే ఫిట్నెస్ సంబంధించింది, ఇలాంటి మనం ఏదైనా రన్నింగ్ చేస్తున్నా, వాకింగ్ చేస్తున్నా, సో ఇదేనే కాదు ఏ స్మార్ట్ వాచ్ అయినా సరే మనకి బేసిక్గా ఈ ఫీచర్స్ అయితే ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉంటారు. దీంట్లో మనకి ఎన్ని స్టెప్స్ వేస్తాం, అది ఎన్ని కిలోమీటర్స్ తిరిగాం, సో ఫ్రెండ్స్ మనకి కంప్లీట్గా ఇవన్నీ కూడా తెలుస్తుంది. ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి అచీవ్మెంట్స్ అని వస్తుంది, అవార్డ్స్ అని. అంటే డేలో మీరు 5,000 స్టెప్స్ వేసారా, 10,000 స్టెప్స్ వేసారా, అండ్ 15,000, 20,000 ఈ విధంగా టార్గెట్స్ అయితే వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇది మనకి గోల్ అనమాట. అంటే కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా ఈవెంట్కి అటెండ్ అయినప్పుడు, లేదంటే వేరే పనులు చేసినప్పుడు ఒక రోజులోనే 5K, 10K, 15K అనేది మనకి కంప్లీట్ అవ్వచ్చు. సో అట్లాంటప్పుడు మనం అచీవ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనం వాకింగ్ చేస్తున్న డిస్టెన్స్ని దీంట్లో పెట్టుకోవచ్చు టార్గెట్గా. ఎక్సర్సైజ్ అని, సో ఇండోర్ అని, అవుట్డోర్ అని, ఫిట్నెస్ అని, సో ఇంకా మొత్తం టోటల్ అంటే చాలా ఫీచర్స్ చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు ఈ యొక్క వాచ్లో మనకైతే. మరి ఇందులో చూసుకోవచ్చు ఇక్కడ మనకి అలారం పెట్టుకోవచ్చు అండ్ హెల్త్ ట్రాకింగ్ చేసుకోవచ్చు, నోటిఫికేషన్ మేనేజ్ చేసుకోవచ్చు. నా వాచ్ అయితే ప్రజెంట్ అయితే వాచ్ బాక్స్లో తీసిన తర్వాత 38% అయితే ఉంది. ఛార్జ్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ బ్యాటరీ కాబట్టి 100% అయ్యే వరకు ఉంచుతాను. సో మెయిన్ కొంచెం టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది కొత్త బ్యాటరీ కాబట్టి. గ్యాస్ ఇంకా మనం అయితే వాచ్ని అయితే చూద్దాం. ఈ వాచ్లో వాచ్ ఫేసెస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ ప్రెస్ చేస్తున్నట్లయితే కొన్ని ఫేసెస్ అయితే డిఫాల్ట్గా ఉంటాయి. డిఫాల్ట్గా ఉన్న వాటిలో మనం ఏదైనా సరే ఒక వాచ్ ఫేస్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కాకుండా మనం ఈ వెరీ ఫిట్ అనే అప్లికేషన్ ద్వారా కొన్ని ఫొటోస్ కూడా మనం అయితే యాడ్ చేసుకోవచ్చు. గ్యాస్ మనం ఇక్కడ చూసుకోవచ్చు వాచ్ పేజెస్లో డిఫరెంట్ పేజెస్ అయితే ఉంటాయి మనకి. దీంట్లో యాపిల్ టైప్లో కూడా ఉంటుంది. మెయిన్లీ వాచ్ పట్టుకున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే ఇది ఒక యాపిల్ వాచ్ పట్టుకున్న ఫీల్ అయితే నాకు వచ్చింది. సో బికాజ్ ఎందుకంటే టాప్ మోస్ట్ ఫారెన్ బ్రాండ్ కాబట్టి. సో ఇందులో మనకి చూసుకోవచ్చు లెఫ్ట్కి మూవ్ చేస్తున్నప్పుడు యాజ్ డేస్గా మనకి స్పోర్టీ లుక్ ఉంటుంది. సో దీంట్లో మనకి బ్రైట్నెస్ కూడా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ డూ నాట్ డిస్టర్బ్ ఇది, తర్వాత వేకప్ గెస్టర్ అనమాట. సో నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే బ్రైట్నెస్ అనమాట. 1 to 3 స్టెప్స్ వరకు వెళ్ళైతే ఇవ్వడం జరిగింది. సో మరీ 3లో పెట్టుకుంటే బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది ఫాస్ట్గా, కాబట్టి 2లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ 4th వన్ ఏంటంటే ఫైండ్ మై ఫోన్ అనమాట. ఎప్పుడైనా సరే మీ ఫోన్ అనేది వాచ్ కంటే అయినప్పుడు, మీ ఫోన్ అన్నోన్ ప్లేస్లో మిస్ అయినప్పుడు, ఎక్కడో పెట్టి మర్చిపోయినప్పుడు ఈ ఆప్షన్ ప్రెస్ చేసినట్లయితే నా ఫోన్ అయితే రింగ్ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో ఈ విధంగా రింగ్ అవుతుంది అనమాట వన్స్ ఎవరో ఫోన్ చేస్తున్న విధంగా. అది ఈవెన్ సైలెంట్లో ఉన్నా సరే మనకి సౌండ్ వస్తుంది. అప్పుడు మన ఫోన్ అనేది ఎక్కడ ఉందో ఈజీగా మనం తెలుసుకోవచ్చు. గ్యాస్ ఇక్కడ మనకి బటన్ ప్రెస్ చేసినట్లయితే దీంట్లో నెంబర్ ఆఫ్ టూల్స్ వస్తుందన్నమాట. అంటే ఫేవరెట్, వాకింగ్, అలారం, సో వాచ్ ఫేజెస్, సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ మన మొబైల్ ఫోన్లో యాప్స్ వస్తాయి కదా. సో అదే టైప్ ఆఫ్ ఫీల్ సెట్టింగ్స్ అన్నీ కూడా యాప్ టైప్ ఆఫ్ ఫీల్ వస్తుందన్నమాట. ఇక్కడ మనకి క్లాక్ ఉంటుంది అండ్ ఫైండ్ మై డివైస్ ఉంటుంది, సెట్టింగ్స్ ఉంటుంది. దీంట్లో అలారం పెట్టుకోవచ్చు, స్టాప్ వాచ్ పెట్టుకోవచ్చు, మనం అచీవ్ చేసిన రికార్డ్స్ని చూడవచ్చు. సెట్టింగ్స్లోకి వచ్చినట్లయితే డూ నాట్ డిస్టర్బ్, మనకి రేస్ టు వేక్ అని చెప్పి, ఇంకా అబౌట్ అని చెప్పి, సో సంథింగ్ చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి దీంట్లో. సో నార్మల్ స్మార్ట్ వాచెస్కి దీంతో పోల్చుకున్నట్లయితే కొంచెం ఎక్స్ట్రీమ్ ఫీచర్స్ ఎక్కువని చెప్పుకోవచ్చు. అది ఫిట్నెస్ పరంగా, హెల్త్ పరంగా అయితే. బట్ ఎటు వచ్చి దీంట్లో కాలింగ్ ఫీచర్ ఒకటి లేదు. మిగిలిన ఫీచర్స్ అన్ని కూడా ఎక్స్ట్రీమ్ సూపర్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు వాచ్ అయితే మరి. సో ఇండియన్ బ్రాండ్స్తో పోల్చుకున్నట్లయితే వాచ్ అనేది చాలా బెస్ట్ ఉంది, ప్రీమియం క్వాలిటీ ఉంది. సో అదేవిధంగా బ్యాటరీ లైఫ్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా అయితే వస్తుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తాను. గ్యాస్ మరి కంప్లీట్గా మీకైతే ఇది ఒక వీడియో అయితే వాచ్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో చూడడం అయితే జరిగింది కదా మరి. సో దీంట్లో ఉన్న కంప్లీట్ అండ్ సెట్టింగ్స్ అన్ని కూడా మీకు చెప్పడం అయితే జరిగింది మరి. సో ఈ వాచ్ మనం చూసుకుంటే కాగాన్ సంబంధించిన వెబ్సైట్ అయితే మనకి దొరుకుతుంది. సో దీని అయితే మీరు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. బట్ ఇది మనకి డాలర్స్లో అయితే దొరుకుతుంది. సో ఇండియన్ రూపీస్లో అయితే ఆర్డర్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉండదు. ఒకసారి ఒక వెబ్సైట్ సంబంధించిన లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాని ద్వారా మీరు అయితే చెక్ చేయవచ్చు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మరి. సో మీలో ఎంతమందికి స్మార్ట్ వాచ్ నచ్చింది అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేనైతే ఇండియన్ బ్రాండ్స్తో పోల్చుకున్నట్లయితే ఇది కొంచెం ఒక
50% చాలా బాగుందని చెప్పుకుంటాను అనమాట. సో ఎందుకంటే ప్రీమియం క్వాలిటీ అండ్ దీంట్లో వాటర్ అసిస్టెంట్ ఇచ్చారు. సో మనం ఎంత వాటర్లో హెవీ వాటర్లో దీన్ని తడిపేసినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో అదేవిధంగా దీంట్లో చూసుకుంటే కర్వ్డ్ డిస్ప్లే వచ్చింది. ఎటు వచ్చి ఒక వాచ్లో అండ్ యాక్టివ్ ప్లస్ 2 స్మార్ట్ వాచ్లో కాలింగ్ ఫీచర్ లేదు తప్ప సో మిగిలినవన్నీ కూడా అవసరం అని చెప్పుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంది గ్యాస్. జస్ట్ మీకు ఒక బ్రాండ్ ఉంది అండ్ ఇది మాకు గిఫ్ట్ వచ్చింది. సో ఈ వాచ్ మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్దామన్న ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది. మరి గ్యాస్ ఇది మనకి వాళ్ళ వీడియో అయితే. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే, బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.